ఈ నెల 25న ఇందిరా పార్క్ దగ్గర వేలాది ఆటో కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎల్పిజి కొరత గతంలో గత 10 రోజుల నుంచి ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా దేశాల్లో జరుగుతున్న యుద్ధం వలన ఈరోజు గ్యాస్ కొరత భారతదేశంలో చాలా ఉంది. ఎల్పిజి సిలిండర్లతో పాటు వాహనాలు వాడే ఆటో క్యాబులు వాడే ఎల్పిజి ధరలు చాలా ఆకాశాన్ని అంటాయి. దానికి తోడు వేలాది మంది, లక్షలాది మంది లైన్లో నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్యాస్ కొరత బాగా ఉంది. ఇప్పటికే రెక్కాడితే డొక్కాడే రోజువారీ కూలి పనిగా చేసుకొని ఆటో క్యాబ్ డ్రైవర్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ గ్యాస్ కొరతను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పి ఈరోజు ఆటో సంఘాల తరఫున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ గ్యాస్ కొరతను వెంటనే నివారించాలా. ఎక్కువ ధరకు గతంలో 55-60 రూపాయలు ఉన్న ఎల్పిజి ధరను, కమర్షియల్ ఎల్పిజి ఆటో క్యాబ్లు వాడే ఎల్పిజి ధరను 100 రూపాయలు పెంచడం జరిగింది. 100 రూపాయలు పెంచినా కూడా అది అక్రమంగానే ఈరోజు